ఇల్లు అమ్ముకున్నారు. పుస్తకాలు వేసారు తెలంగాణ సాహిత్యాలు, ఇండ్లు అమ్ముకున్నారు. వాళ్ళని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రచయితలు, ఆ కళాకారులు, ఆ పుస్తకాలు వేసిన వాళ్ళు, వాళ్ళకు గౌరవం దక్కాలి. ఏదో ఒకటి చేద్దాం, మనందరం కలిసి ఈ యాప్ పెట్టుకుందాం. ఈ యాప్లో ఉద్యమంలో ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా సరే వాళ్ళందరినీ కూడా మరి గుర్తించి గౌరవిద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వాలు గౌరవించే కన్నా ముందు ఈ యాప్లో వచ్చినటువంటి డేటాకి తెలంగాణ జాగృతి సంస్థ నుండి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉట్టిగా చెప్తలేను నేను. కుత్బుల్లాపూర్ నుండి నాకు ఒక అన్న కలిసి చెప్పిండు, అక్క మా భార్యకు బాగలేకపోతే కనీసం హాస్పిటల్కి తీసుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. సో ఉద్యమకారుల కుటుంబానికి, భార్యకు, భర్తకు, పిల్లలిద్దరు ఉంటే పిల్లలిద్దరికి, ముసలి తల్లి తండ్రి ఉంటే వాళ్ళిద్దరికి, మొత్తం కుటుంబంలో దాదాపు 6 మందికి తెలంగాణ జాగృతి నుండి ఆ యాప్లో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని చూసి ప్రభుత్వానికి సిగ్గు రావాలి, మమ్మల్ని చూసి ప్రభుత్వానికి బుద్ధి రావాలి. కనీసం వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి రావాలని చెప్పి మా చిరు ప్రయత్నంగా ఈ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి మీకు ఇంకొక మాట చెప్పాలని, చాలా మంది నేను ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ పెడతా అన్నానో చాలా మంది నా మీద దాడి చేస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాడులు మనకేం కొత్త కాదు, 20 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాం. కాకపోతే మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా పక్కలు ఎప్పుడైనా ఉద్యమకారులే ఉన్నారు, పైరవికారులు లేరు. రేపటి నాడు కూడా పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా పెడతాం. ఈ రాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణ అనే పదాన్ని తన పేరులో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆశయాల్లో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆచరణలో నింపుకునేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా దానికోసం పెడతాం. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు, ఉద్యమకారులను కలుపుకొని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి, తెలంగాణ వాదాన్ని నిలబెట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడానికి రాబోయేటటువంటి రాజకీయ శక్తిగా ఉంటుంది తప్పితే ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదు. ఎందుకంటే ఈ నేల ఏదైతే నెత్తురొడిసిందో, ఈ నేల ఏదైతే 100 సంవత్సరాలుగా నెత్తురొడిసిందో ఇంకా ఆ గాయాలు మానలేదు, ఇంకా బిడ్డలు కోలుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో రాజకీయ శక్తిగా మా యొక్క ఉద్యమ సంస్థ ఏదైతే జాగృతి ఉందో రాజకీయ శక్తిగా మారుతుంది. తప్పకుండా ఉద్యమకారుల ఎజెండాను తీసుకొనే ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలి, మనం ఎన్ని ఉద్యమాలు చేసినాం పేర్లు కూడా మర్చిపోయి ఉంటారు. జైల్ బరో, రైల్ రోకో, సాగరహారం, మానవహారం, చాలా 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 ఉద్యమాలు చేసినాం. వంట వార్పులు, బతుకమ్మలు, సింగరేణి కార్మికులు, సడక్